వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలి ఉప ఎన్నిక ఎమ్మెల్సీ అభ్యర్థి పదవి కోసం 51 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన గుజ్జుల ప్రేమందర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి బరిలో నిలిచారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లికి చెందిన తీన్మార్ మల్లన్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచారు. హన్మకొండ జిల్లా హన్మకొండకు చెందిన ఏనుగుల రాకేష్ రెడ్డి భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి బరిలో నిలిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన కార్న్ రవి జాతీయ నవక్రాంతి పార్టీ తరఫున బరిలో నిలిచారు. వరంగల్ జిల్లా కిల్లా వరంగల్కు చెందిన గుండాల జ్యోతి తెలంగాణ రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో నిలిచారు. సూర్యాపేట జిల్లా చివ్వేములకు చెందిన చెన్న శ్రీకాంత్ సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున బరిలో నిలిచారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆల్వాలకు చెందిన జాజుల భాస్కర్ శ్రమజీవి పార్టీ తరఫున బరిలో నిలిచారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఇందిరమ్మ కాలనీకి చెందిన జానయ్య నంది పార్టీ తెలంగాణ సకల జనుల పార్టీ నుంచి బరిలో నిలిచారు. సూర్యాపేట జిల్లా పాత సూర్యాపేటకు చెందిన పాటి శ్రీకాంత్ రెడ్డి ప్రజావాణి పార్టీ నుంచి బరిలో నిలిచారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికి చెందిన కూస శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ సమితి పార్టీ నుంచి బరిలో నిలిచారు. జిల్లా తేరేట్పల్లికి చెందిన పరిగెల దుర్గాప్రసాద్ మహారాజ్ ధర్మ సమాజ్ పార్టీ నుంచి బరిలో నిలిచారు. హైదరాబాద్ జిల్లా సేక్పేటకు చెందిన ఈటా శేషగిరిరావు గౌడ్ అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ తరఫున బరిలో నిలిచారు. సూర్యాపేట జిల్లాకు చెందిన డాక్టర్ దేశగాని సాంబశివ గౌడ్ అలియాస్ సాంబశివ పూలే బ్లూ ఇండియా పార్టీ నుంచి బరిలో నిలిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉప్పల సింగారం చెందిన సోడ వెంకటేశ్వర్లు గోండువాన దాండకారుణ్య నిలిచారు. జనగామ జిల్లా జఫర్గఢ్కు చెందిన అనిల్ కుమార్ గాజపాక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి నిలిచారు. హన్మకొండ జిల్లా పెద్దమ్మగడ్డకు చెందిన అంబాల రాజేష్ స్వతంత్ర అభ్యర్థి పార్టీ తరఫున బరిలో నిలిచారు. నల్గొండ జిల్లా నల్గొండకు చెందిన తేలు అన్న రవి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. నల్గొండ జిల్లా కొండారంకు చెందిన అశోక్ కుమార్ పాలకూర స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. యాదాద్రి భువనగిరి జిల్లా చెందిన ఎస్ కృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కి చెందిన ఐతగాని రాఘవేందర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరకు చెందిన కంటి సాయన్న స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన కృష్ణంరాజు మెండం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఖమ్మం జిల్లా రాపర్తికి చెందిన కోడిరెక్క ఉమాశంకర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. హైదరాబాద్ జిల్లా బాగంబర్పేటకు చెందిన డాక్టర్ గాదం మల్లేష్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. మహబూబాబాద్ జిల్లా కురవికి చెందిన గుగులొద్దు భీమా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. వరంగల్ జిల్లా కొండాపూర్కి చెందిన చంద్రకాంతి కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లికి చెందిన చాలిక చంద్రశేఖర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి నిలిచారు. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన చీదెల్ల అమ్మ మహేశ్వరి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లికి చెందిన చెరుకు శివకుమార్ గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. జనగామ జిల్లా జంగాంకు చెందిన జంగా సుజాత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. రంగారెడ్డి జిల్లా తుర్కాయంజాలకు చెందిన జిల్లారపు రమేష్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఖమ్మం జిల్లాకు చెందిన జిల్లేపల్లి వెంకట శ్యామ్ ప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. హన్మకొండ జిల్లా కొత్తూరు తాటిశెట్టి క్రాంతి కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. వరంగల్ జిల్లా బాలానగర్కు చెందిన తేజవత్ వాసుదేవ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన దయాకర్ గజ్జి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఖమ్మం జిల్లా కొంజర్లకు చెందిన దున్కు వేలాద్రి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. సిద్దిపేట జిల్లా కోహెడకు చెందిన పిడిశెట్టి రాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. హన్మకొండ జిల్లా హన్మకొండకు చెందిన పూజారి సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ములుగు జిల్లా ములుగుకు చెందిన పెట్టెం మల్లికార్జున్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. వరంగల్ జిల్లా మహమ్మదాపురంకు చెందిన డాక్టర్ పెంచాల శ్రీనివాస్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.
వరంగల్ జిల్లా మడికొండకు చెందిన బొక్క జెక్సన్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు చెందిన బుగ్గ శ్రీకాంత్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. హన్మకొండ జిల్లా హన్మకొండకు చెందిన బూర ముత్తులింగం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఖమ్మం జిల్లాకు చెందిన బైరావు బోట్ల శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన మాధవపెద్ది వెంకటరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. సూర్యాపేట జిల్లాకు చెందిన మారం వెంకటరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. సూర్యాపేట జిల్లాకు చెందిన ముండ్రా మల్లికార్జునరావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. జయశంకర్ జిల్లాకు చెందిన కొంకాల మోహన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. నల్గొండ జిల్లా నకరేకల్కు చెందిన యాతాకుల శేఖర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన గుగులోతు రాజు నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన గుగులోతు సంతోష్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. సూర్యాపేట జిల్లా గట్టికలకు చెందిన సుంకరి లింగయ్య స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.